ఓం ఓం హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ అల్పశ్రుతోయం పురుషః. అదే కదా, బలీవర్దో వజీర్యతి మాంసాని తస్య వర్ధంతే ప్రజ్ఞాతస్య న వర్ధతే. అంటే దేహం పెరిగింది తప్ప బుద్ధి పెరగలేదు. మన వాళ్ళు అంటారు ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి మాత్రం అలాగే ఉంది అని. ఆయన అదే అంటున్నాడు, మాంసములు వర్ధిల్లాయి తప్ప ప్రజ్ఞ ఏమీ పెరగలేదు. ఆయన ప్రజ్ఞ గురించి మాట్లాడుతున్నాడు, డిగ్రీల గురించి వాటి గురించి మాట్లాడలేదు. ప్రజ్ఞ ఉంటే బతికేయచ్చండి, డిగ్రీ అక్కర్లేదు. డిగ్రీ అంటే ఏమిటి? ఒక స్కిల్, ఒక విజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానంతో మీరు సమాజానికి కొంత సర్వీస్ అందించుట, అదే కదా డిగ్రీ అంటే. ఆ సర్వీస్ మీరు అందించినప్పుడు దాన్ని క్రమంగా మోడర్న్ సొసైటీస్లో ఆ సర్వీస్ను ఒక ప్రొఫెషన్ కింద తయారు చేశారు. ఒకప్పుడైతే ఆ సర్వీస్కి అంటే ఇండియా ఈజ్ ఎ రిలీజియస్ సొసైటీ, మెయిన్ స్ట్రీమ్ రిలీజియన్. అంచేత ప్రతిదాన్ని రిలీజియన్ అనే ప్రిజంలో పుష్ చేస్తారు, ఆ ముద్ర పడిపోతుంది దానికి. సో ఈ సర్వీస్కి ఓ వడ్రంగి నేర్చుకుంటాడు, వుడ్ వర్క్ చేసేవాడు ఉంటాడు. వాడికి ఆ సర్వీస్కి అదొక స్కిల్, దానికి వాడు అదొక కులం. వాడికి సంబంధించిన వాళ్ళు 4-5 వాడు చుట్టూ చేరతారు, ఒక కులం. అక్కడ చూడండి, ఈ డెంటింగ్ తీస్తారు చూడండి, కార్లు డెంటింగ్ తీస్తారు, అదొక కులం. వాడు అప్పట్లో నేను వచ్చినప్పుడు హైదరాబాద్ వాడు ఒక్కడు ఉండేవాడు, అక్కడ డెంటింగ్ తీస్తూ వాడు ఒక్కడు ఉండేవాడు. ఒక్కడో లేకపోతే వాడు పక్కన ఇంకొకడు గుడిసె వేస్తున్నాడు అప్పుడప్పుడే గవర్నమెంట్ ల్యాండ్లో. 1.5 డెంటింగ్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. అది ఒక కులం. ఈ కులానికి మళ్ళీ కులం అని ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థ ఉన్నది, దానికి దీనికి కన్ఫ్యూషను. మొత్తానికి ఈ కులాలన్నింటినీ శూద్ర అనే నామధేయంలో పడేశారు. శూద్ర, అపశూద్ర, అతిశూద్ర ఇలాంటివి ఏవో ఉన్నాయి. పడేసి వాళ్ళకి రిలీజియన్లో చోటు లేకుండా చేసి పారేశారు. దాంతో ఏమైపోయింది, వాళ్ళు క్రిస్టియానిటీలోకి పోయారు, ముస్లాంలోకి పోయారు, ఎక్కడికి పోయేవాళ్ళు అక్కడికి పోయారు. కొంతమంది దాన్నే హిందూ ధర్మాన్ని వీళ్ళతోటి సంబంధం, ఈ ఠేకేదారులు, హిందూ ధర్మం యొక్క ఠేకేదారులు ఉన్నారు కదా, దాంతో సంబంధం పెట్టుకోకుండా వాళ్ళ హిందూ ధర్మాన్ని వాళ్ళు రక్షించుకుంటూ వాళ్ళు హిందువులుగా మిగిలిపోయారు. వీళ్ళ పుణ్యం ఏం కాదు అది, అది హిందూ ధర్మం యొక్క ప్రతిష్ట, వాళ్ళు ఇంకా హిందువులుగా ఉండుట. సో ఈ రకంగా ఒక స్కిల్, అది స్కిల్ని కులం చేసి కులానికి మతం అంటగట్టి ఇంత గడబడి చేశారు. ఇట్ ఈజ్ మియర్లీ ఏ స్కిల్. ఒక పాఠాలు చెప్పడం అనేది ఒక స్కిల్, అది టీచర్ ఈజ్ ఎ స్కిల్. దాన్ని ఒక కులం, దానికి మళ్ళీ మతం పెట్టి దానికి ఏదో ఇంకోటి కర్మాధికారం ఉందని లేదని, ఇవన్నీ కూడా జనాలను విడదీసేటువంటి ఆలోచన తప్ప మరొకటేమీ కాదు. ఇట్స్ ఎ స్కిల్. వేటిల్లోనూ కూడా స్కిల్ వేరే, ప్రజ్ఞ వేరే. ఇప్పుడు వడ్రంగి వాడు ఉన్నాడు, ఇట్స్ ఎ స్కిల్, బట్ దట్ ఈజ్ నాట్ నెససరీలీ ప్రజ్ఞ. స్కిల్ అంటే ఏమిటి? అంతకుముందు ఒకటే టైపు బెంచీలు కుర్చీలు తయారు చేసి అమ్ముతూ ఉంటాడు వాడు, అది స్కిల్. ప్రజ్ఞ అన్నవాడు దాంట్లో ఏదో కొత్తదనం ఒకటి పెడతాడు, దట్ ఈజ్ ప్రజ్ఞ. వీళ్ళకి మాంసాలు పెరిగాయి తప్ప ప్రజ్ఞ పెరగలేదు. దాంతో జీవితంలో దుఃఖభాజనులుగానే మనిషి మిగిలిపోతున్నాడు. దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే, వృద్ధుణ్ణి చూసి చెప్పారు. ఆ దృష్టాంతం ఏం చెప్పారంటే, ఈ ఆబోతు ఉంటుంది చూడండి, పల్లెటూళ్ళలో ఉంటుంది, అప్పుడప్పుడు పట్టణాల్లో కూడా కనపడుతుంది ఆబోతు. బలీవర్ధ, అది ముసలిది అయిపోతుంది. అడుగు తీసి అడుగు వేయడం కూడా దానికి కష్టమైపోతుంది. బలీవర్ధ ఇవ, వీడు అలాగే ముసలి ఆబోతులాగా వీడు కూడా జీర్ణమైపోతూ శిథిలమైపోతూ ఉంటాడు ఈ మనిషి. ఆఖరికి ఎప్పుడో చచ్చిపోతాడు. ఆ చచ్చిపోవడం వాడికి పెద్ద రిలీఫ్, ఆ ఆబోతుకి కూడా పెద్ద రిలీఫే. మనిషిలో ఉంటాడు. అంటే సంసారాన్ని చాలా గొప్పగా వర్ణించినారు. మీరు ఆలోచించండి, ప్రజ్ఞ ఉన్నదనుకోండి దుఃఖం ఉండదు.
ప్రజ్ఞ ఉంటే దీన్ని అంతనే అధిగమించవచ్చు. మీరు చూడండి, సంసారులు అన్నదానికి నిర్వచనం చూసుకోండి. సంసారులు ఎలా ఉంటారంటే, ఏదో కాలేజీకి వెళ్తారు, హై స్కూలు కాలేజీ పూర్తి చేసి యూనివర్సిటీ అయితే అయింది, డిగ్రీ పట్టుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చి ఒక స్కిల్ తెచ్చుకుని దాంతో ఒక ప్రొఫెషన్ ఒకటి పెట్టుకుంటాడు. ప్రైవేట్ కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉద్యోగం కానీ లేకపోతే సొంత బిజినెస్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాడు. ఒకసారి అది పెట్టాడంటే ఇంకా అప్పటి నుంచి వీడు మెకానికల్గా తయారైపోతాడు. ఇంకా అప్పటి నుంచి ఇంకా వాడికి దాంట్లో నూతనత్వం అనేది ఉండదు. అంటే ప్రజ్ఞ ఉండదు, మెకానికల్గా తయారైపోతుంది. ఇన్ దట్ మెకానికల్నెస్ హీ ఫైండ్స్ ఎ వర్చ్యూ. ఎందుకంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులో వీడికి సోషల్ స్టేటస్ పెరుగుతుంది, ఇల్లు ఒకటి కడతాడు, అలాగనమాట. తర్వాత భార్యను పెళ్ళాడతాడు, ఓ వారం రోజులు కొంచెం కొత్త ఉంటుంది, ఆ తర్వాత మెకానికల్ అయిపోతుంది లైఫ్, మ్యారీడ్ లైఫ్ మెకానికల్ అయిపోతుంది. పిల్లల్ని కంటాడు, వాళ్ళు పెరుగుతుంటే కొంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు కాలేజీలకి దానికి స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ మెకానికల్ అయిపోతుంది. వీడు గాయత్రి జపం మొదలు పెడతాడు, ఒక కొద్ది రోజులు ఉత్సాహం ఉంటుంది, తర్వాత అది మెకానికల్ అయిపోతుంది. వెంకటేశ్వర స్వామి అంటాడు, ఏదో కొంత హడావిడి ఉంటుంది ప్రారంభంలో, తర్వాత మెకానికల్. వీడు బతుకంతా మెకానికల్ అయిపోవడం తప్ప ఇంకేది లేదు. వీడికి ఒక పికాసోని తీసుకొచ్చిస్తే 3 రోజులు బాగుంటుంది, తర్వాత మెకానికల్ అయిపోతుంది. వీడి ఇంట్లో మహావిష్ణువుని విధులు పెట్టేస్తే మొదటి 2 రోజులు కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత మెకానికల్ అయి కూర్చుంటుంది. ఆ మహావిష్ణువు మెకానికల్ అయిపోతాడు. ఆగవయా బాబు, నేను బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి ఆ మహావిష్ణువు సోఫాలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ ఉండు, కథలకు ఊరికే డిస్టర్బ్ చేయకుండా బాత్రూమ్కి పోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ది సంసార. తర్వాత ఈ మెకానికల్గా లైఫ్, దీన్నే మాంసాన్ని వర్ధంతే ప్రజ్ఞా వర్ధతే. సో ఈ మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తుంటే ఏమవుతుంది, మెమొరీస్ పెరుగుతాయి. మిడిల్ ఏజ్ వచ్చి తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చేవాడికి మెమొరీస్ పెరుగుతాయి. ఆ మెమొరీస్లో ఏముంటాయి, దుఃఖమే ఉంటుంది, ఇంకేం ఉండదు. హర్ట్స్ ఉంటాయి, భయంకరములైన హర్ట్స్. వాడు అవమానం చేశాడు, వీడు అవమానం చేశాడు, హర్ట్స్ ఉంటాయి. గిల్ట్స్ ఉంటాయి, నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను. ఫెయిల్యూర్స్ ఉంటాయి, నేను అప్పుడు ఫెయిల్ అయిపోయాను, దాన్ని సాధించలేకపోయాను. ఈ 3 కూడా వెరీ హర్ట్ఫుల్, చాలా పెయిన్ఫుల్. గిల్ట్ ఈజ్ నాట్ దట్, గిల్ట్ ఈజ్ మోడరేట్లీ పెయిన్ఫుల్. ఫెయిల్యూర్ ఈజ్ వెరీ అక్యూట్లీ పెయిన్ఫుల్ అండ్ హర్ట్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. అది గ్రెడేషన్ కూడా ఇచ్చాను నేను వాటికి. వీటిలో ఫెయిల్యూర్ మోస్ట్ పెయిన్ఫుల్, హర్ట్ మోడరేట్లీ పెయిన్ఫుల్, గిల్ట్ ఈజ్ సమ్వాట్ పెయిన్ఫుల్. ఆ రకంగా ఆ 3 ఉంటాయి. అవి 1 కాదు 2 కాదు. మామూలుగా యవ్వనంలో ఉన్నవాడికి 1 వారం ఉంటుంది, మధ్య వయసులో వాడికి 5 వారం ఉంటాయి, వృద్ధుడికి 20-30 ఉంటాయి. వాడికి భార్య మీద హర్ట్ ఉంటుంది, కొడుకులతో హర్ట్ ఉంటుంది, కూతురుతో హర్ట్ ఉంటుంది, అందరితోటి ప్రతి రిలేషన్ తోటి హర్ట్ ఉంటుంది. లేదా గిల్ట్ లేదా ఫెయిల్యూర్ సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేస్తాడు. లైఫ్ యొక్క ఆ ఫ్రెష్నెస్ అని వాడు ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. యవ్వనంలో కూడా లైఫ్ యొక్క ఫ్రెష్నెస్ అని ఎరుగడు, వర్తమానంలో జీవించడం ఎరుగడు, ఎప్పుడూ కాలప్రవాహంలో జీవించడం మాత్రమే ఎరుగుదడు. ఇది మనిషి జీవితం. ఇప్పుడు ముసలి ఎద్దు వలె అంతకంతకి శిథిలమైపోతూ కృషించిపోతూ ఉన్నాడు అని పాపం ఆయన. మనం కథలో విన్నాం, చూశారు కదా, ముసలివాడిని చూశాడని. ఆ దృష్టాంత ఆ ఎక్స్పీరియన్స్ని శ్లోక రూపంగా పెట్టాడు. ప్రజ్ఞ ఉన్నట్లయితే, ప్రజ్ఞ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది? ప్రజ్ఞ యొక్క లక్షణం ఏమిటి? దేహాభిమానమును విడనాడుట, వివేకాభ్యాసం. అది ప్రజ్ఞ. అది పుస్తకాల్లో ఉండదు, యూనివర్సిటీల్లో పాఠం చెప్పరు దాన్ని. అది వాడు ఆత్మానాత్మ వివేకాన్ని అభ్యసించి ఆ ప్రజ్ఞతో దేహాభిమానాన్ని న్యూట్రలైజ్ చేయుట, తగ్గించుకుంటా న్యూట్రలైజ్ చేయుట. దాంతో మాంసంతో పాటుగా ప్రజ్ఞ కూడా పెరుగుతుంది. తర్వాత మనస్సుకి తనకి మధ్యన ఉన్నటువంటి ఆ గ్యాప్ను డిస్కవర్ చేసి మనస్సుతో మమేకము కాకుండా. తర్వాత హర్ట్ అనేది అసలు ఉండదు. దెర్ ఈజ్ నో రీజన్ టు ఫీల్ హర్ట్ బికాజ్ నోబడీ కెన్ హర్ట్ యువర్ స్వరూప. ఓన్లీ అహంకారం హర్ట్ అవుతుంది తప్ప స్వరూపానికి హర్ట్ అనేది లేనే లేదు. కాబట్టి దెర్ ఈజ్ నో రీజన్ టు ఫీల్ హర్ట్ అని, అది ప్రజ్ఞ. అది ఆ ప్రజ్ఞ వాడికి ఉండదు.
తర్వాత మన ఎందుకు కర్తృత్వం ఉంటేనే గిల్ట్ ఉంటుంది. మనం అప్పుడు తప్పు జరిగింది, తప్పు చేశాను అనే మాట తప్పు జరిగింది కరెక్ట్. గురువు గారు బతికుండగా ఆయనకి ఇంకొంచెం శుశ్రూష చేసి ఉండాల్సింది. ఆ రోజుల్లో కొంచెం ఏదో హడావిడి, సంసారం, కొంత అహంకారం ఇవన్నీ తోడై ఆయన బతికున్న రోజుల్లో కొంత సేవ చేయాల్సిన సేవ తగ్గింది. ఇట్ వాజ్ ఎ మిస్టేక్, ఇట్ వాజ్ ఎ గిల్ట్. ప్రజ్ఞ ఏమిటి? దట్ హ్యాపెండ్, సో వీఆర్ నాట్ డెనయింగ్ దట్. బట్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ నాట్ యాజ్ కాన్షియస్ యాజ్ ఐ ఆమ్ టుడే. ఇప్పుడు వివేకం బాగా పెరిగి బికేమ్ మోర్ కాన్షియస్ అండ్ దేర్ఫోర్ అది గిల్ట్, అది తప్పు అని తెలిసింది. అప్పుడు తెలియలేదు కదా. అప్పుడు డెలిబరేట్గా డిజైన్ చేసి అపకారం చేయలేదుగా, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. దేర్ఫోర్ ఐ వాజ్ అన్కాన్షియస్ ఎట్ దట్ టైమ్, వెరస్ నౌ ఐ యామ్ బెటర్ కాన్షియస్. దేర్ఫోర్ టుడే ఐ నోటీస్ ఇట్ వాజ్ ఫాల్ట్. బట్ అట్ దట్ టైమ్ ఐ డిడ్ నాట్ నో ఐ వాజ్ డూయింగ్ ఎ మిస్టేక్. ఇది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞతోటి గిల్ట్ పోతుంది. కాబట్టి ఈ ప్రజ్ఞ తర్వాత ప్రజ్ఞతో వర్తమానంలో జీవించడం అభ్యాసం చేస్తారు. దట్ ఈజ్ ప్రజ్ఞ. యూ డు నాట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి ట్రాప్డ్ బై టైమ్ ఎనీమోర్. లైక్ యూ డు నాట్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ ద థింగ్ కాల్డ్ బర్త్ డే ఈజ్ నాట్ దేర్. ఆ కాన్షియస్నెస్లో లేదు. దట్ ఈస్ ప్రజ్ఞ. దాంతో ఏమవుతుంది? ది సెన్స్ ఆఫ్ ఏజ్ యూ డు నాట్ ఫీల్. ఇప్పుడు నేను 70 ఏళ్ల వాడిని అని ఎప్పుడైతే అనుకున్నాడో సగం చచ్చాడు అప్పటికేవాడు. వేరే ఆ సెన్స్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, యూ డు నాట్ ఫీల్ దట్, యూ డు నాట్ రిమెంబర్ ఆల్ ది టైమ్ దట్ యు ఆర్ 70 years old. Body has its own dynamic and you move along with it without identification. You accept things as they come. That is the prajna. And you are not in the trap of time. Then there is no desire. Desire is the time. Desire is time. There is no desire. Means you see the glory of the present. In desiring, you fail to see the glory of the present. మీరేమో భవిష్యత్తులో మీకు దొరకబోయేటువంటి ఆ ఫలం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. దట్ ఈస్ డిజైర్. వెరాజ్ వెన్ దెర్ ఈజ్ నో డిజైర్, యు ఆర్ ఇన్ ది ప్రెజెంట్. డిజైర్ ఈజ్ టైం. కామన అంటే కాలము. కాలం మనల్ని ఏం చేస్తుంది? భక్షించేస్తుంది. ఈ కామన కూడా అట్టిదియే. కామన మనిషిని మింగేస్తుంది. ఇంకా భయము అంటే వీడు సెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. భయం ఎందుకు ఉంటుందో తెలుసిన? అసలు యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ ప్లెషర్ దెర్ విల్ బి ఫియర్. దట్ ఈస్ ది లా. ఇన్ఫ్యాక్ట్ ఆ లా ఎలా చెప్పచ్చు అంటే, ఒక కాయిన్కి ఒకవైపు ప్లెషర్ ఉంటుంది, రెండో వైపు ఫియర్ ఉంటుంది. సపోజ్ యూ డోంట్ సీక్ ప్లెషర్, దెన్ యూ డోంట్ హ్యావ్ ఫియర్. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళకు ఉండే ఫియర్ ఎలాంటిదో చెప్పుకుంటారా? వాళ్ళకి రెప్యుటేషన్ ఉంటుంది, సమాజంలో ఒక కీర్తి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, ఆ కీర్తి అది దానికి ఆఘాతం కలుగుతుంది. దేర్ ఫార్ హీజ్ అఫ్రైడ్. దేర్ ఫార్ హీ హ్యాస్ టు హైడ్ సంథింగ్. అదర్వైజ్ వాడికి ఉన్న గుడ్ నేమ్ పాడైపోతుంది. దేర్ ఫార్ హీజ్ అఫ్రైడ్. లుక్ ఎట్ దట్. దిస్ ఈజ్ హౌ ఫియర్ ఆపరేట్స్. This is how desire operates, this is how fear operates. Suppose you don't seek pleasure. You don't seek any pleasure. అమ్మాయి ప్లెషర్ అక్కర్లేదు, లేకపోతే భోజనాల ప్లెషర్ అక్కర్లేదు, డబ్బు ప్లెషర్, ఏ ప్లెషరు మీరు సీక్ చేయరు. దెన్ దెర్ ఈజ్ నో ఫియర్. దెర్ ఈజ్ నో ఫియర్. దెర్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ సమ్ ఫుడ్ అండ్ స్టేయింగ్. భిక్ష చేసుకుని బతకడం మిగిలి ఉంటుంది. దట్ గోస్ ఆన్ బై ప్రారబ్ధ. ఈవెన్ దట్ గోస్ బై ప్రారబ్ధ. అది కూడా మన తెలివితేటలు అక్కర్లేదు అక్కడ కూడా. Therefore, there is no fear, there is no time, there is no desire, there is no time. This is prajna, this awareness. ఇది లేకుండగా ఆ ప్రజ్ఞ పెరగలేదు. దాంతో సంసారిగా బతుకుతాడు. నేను మాట చెప్తా చూడండి. జనులు ప్రస్తుతంలో మనం ఏ పని చేసినా దానివల్ల కన్ఫ్యూషన్, తర్వాత డిజార్డర్, తర్వాత సఫరింగ్ లోకి మనం వెళ్ళిపోతున్నామా అన్నట్టుగా ఉంటుంది మన వ్యవహారం. మనం చేసే పనులన్నీ అలా ఉంటాయి. సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు పెళ్ళి లేకుండా ఇంట్లో ఉంటే అదిగో పెళ్ళి కాలేదని గోహ. తీరా పెళ్లి సంబంధాలు చూసేసి లంచాలు కాదు కట్నాలు ఇచ్చేసి
పురోహితులను పెట్టేసి బాజా భజంత్రీలు పెట్టేసి వీడియోగ్రాఫ్లు పెట్టేసి పెళ్లి చేసేసి యూ గోయింగ్ టు ఎ లైఫ్ ఆఫ్ కేయాస్ అండ్ సఫరింగ్. ఎంతమందిని చూస్తున్నాం అలాగా. అంటే అర్థం ఏంటి? ఏం చేసినా మనకి ఈ విఘ్నేశ్వర పూజ మీద ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చేసింది? బికాజ్ మనం ఏది మొదలుపెట్టినా అది ఒక అల్లకల్లోలంలోకి, అన్హ్యాపీనెస్, అశాంతిలోకి, తర్వాత ఒక దుఃఖంలోకి మనల్ని ఈడ్చుకుపోతుంది. ఏది మొదలుపెట్టినా సరే అలాగే ఈడ్చుకుపోతుంది. అలా అయిపోయింది బ్రతుకు. అందుకోసమని సో అది పోవడానికే రిచువల్స్ పెట్టడం. రిచువల్స్ వల్ల ఏమవుతుంది? రిచువల్స్ వల్ల ఏదో అవుతుందని ఎవడో ప్రామిస్ చేస్తాడు. మేబీ ఏదో అయితే ఏదో అవుతుంది, ఒకటైతే ఏమైంది ఇంకోటి మొదలు పెడతాడు. కాబట్టి రిచువల్స్ వల్ల ఏమవుతుంది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలా బతుకుతున్నాము? ప్రజ్ఞ లేకపోవడం అంటే దీన్నే అంటారు. టేబుల్ టాప్ మీద ఎయిర్లైన్ దిగింది, కింద పడింది వెళ్ళి. టేబుల్ టాప్ ఇప్పుడు దీని మీద నడవడం ప్రారంభించాను అనుకో, నేను దీని మీద నడుస్తుంటే టక్కుమని కింద పడతాను వెళ్ళి. అదే రకంగా మనం జీవితంలో ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ సారో బతుకుతూ ఉంటాం. ఎప్పుడైనా సారో దుఃఖంలోకి వెళ్ళిపోవచ్చు. దట్ ఈజ్ హౌ వీ లివ్. ఎందుకని? అది ప్రజ్ఞ లేకపోవడం అంటే అర్థం అది. సో అంటే ఏమిటి? ఏ పని చేసినా అల్లకల్లోలం, అశాంతి, దుఃఖము, భయము, వాటిల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ జాలము, ఆ నెట్లోకి పడిపోతూ ఉన్నాము. అలా పడిపోకుండా మనము పనిని చేయగలుగుతామా? పనులను చేయగలుగుతామా? జీవితములను జీవించగలుగుతామా? పాసిబుల్, ఎస్. దానికి ప్రజ్ఞ అని పేరు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో పెద్ద స్కీమ్ ఐడియా వస్తుంది, ఇచ్చేద్దామని. సో తృష్ణ, గ్రీడ్ ఉంటుంది. తర్వాత కర్మణ్యత మీన్స్ ఆ కర్తృత్వం నుంచి వస్తున్నారు. ఆ కర్తృత్వాసక్తి, ఇది చేయాలి అది చేయాలనేటువంటి ఆసక్తి అది. తర్వాత కీర్తి ప్రతిష్టల మీద గ్రీడు. తర్వాత ఏదో ఉద్ధరణ చేయాలనేటువంటి ఒక మిస్ప్లేస్డ్ నోషన్. ఇవన్నీ కలిసి వీడు అశాంతిలో వెళ్ళిపోతాడు. జీవితం అంతా అశాంతిలో పడిపోతాడు. కారణం ఏమిటి? ఆ ప్రజ్ఞ కొరవడుతుంది. ప్రజ్ఞ గలవాడు ఏమిటి? వాట్ ఐఎమ్ థింకింగ్, ఏమిటి చేయాల్సిందే ఉండదు. చేసేవాడేవాడు? చేయాల్సిందే ఉండదు, కర్తృత్వం ఉండదు అని తెలుసుకున్నాడు అనుకోండి. ఐ డోంట్ డూ ఎనీథింగ్, ఐ డోంట్ డూ థింగ్స్ హ్యాపెన్, ఐ డోంట్ డూ ఎనీథింగ్ అని ఆ రకమైన ప్రజ్ఞ అంటే ఏమిటి? దెర్ ఈజ్ ఎ ప్రైమ్ మూవర్ ఆపరేటింగ్ అండ్ యు సీ దట్ మూమెంట్. యు ఆర్ ఏబుల్ టు డిసర్న్ దట్ ఆపరేషన్, దట్ మూమెంట్, అండ్ దేర్ ఫార్ యు సరెండర్, యు రిలాక్స్. రైల్లో ప్రయాణం చేసినట్టు టికెట్ కొనుక్కునేదాకా కొంత యాంగ్జైటీ ఉంటుంది. టికెట్ దొరికిన తర్వాత రైలు వచ్చేదాకా కొంచెం ఎదురు చూపడం ఉంటుంది. రైలు వచ్చిన తర్వాత మన బెర్త్లోకి ఎక్కడానికి అది వెళ్ళిపోయే లోపల ఎక్కేయాలి అనేటువంటి ఒక ఆదుర్ద ఉంటుంది. ఎక్కేసి బెర్త్ మీద కూర్చున్న తర్వాత ఇంకా రిలాక్స్. అది రేపు పొద్దున్న కాకినాడ వెళ్తుంది, పడుకునే తర్వాత కాకినాడ వచ్చినప్పుడు ఆ సంచి తీసుకుని బయటపడ్డాం. యూ కెన్ రిలాక్స్. ఆ రకంగా ద మూమెంట్, ద ప్రైమ్ మూవర్స్ డైనమిక్ ఆపరేట్ అవుతుంది అని దర్శించగలిగితే యు సరెండర్. దెన్ లైఫ్ బికమ్స్ ఫుల్ ఆఫ్ రిలాక్సేషన్. దాన్ని ప్రజ్ఞ అంటారు. ఆ ప్రజ్ఞ లేకపోవడం చేత మనిషి సంసారంతో దుఃఖంతో బతుకుతూ ఉంటాడు. ఈ సంసారాన్ని వర్ణించాలంటే పైకి వాళ్ళు వేషాలు అవి బాగా వేస్తారు, డ్రెస్సులు అవి బాగా వేస్తారు, స్త్రీలైతే అలంకారాలు అవి బాగా పెడతారు, పువ్వులు బాగా పెడతారు, బంగారు ఆభరణాలు పెడతారు, మంచి జలతారు చీరలు కడతారు. కానీ హృదయంలో దుఃఖం నిండి ఉంటుంది. ఈ ధనవంతులు అంతే, ఇతరులు కూడా అంతే, అలాగే ఉంటుంది. దుఃఖం అనేది ఒక కాన్స్టెంట్ కంపానియన్గా మనకి ఉంటుంది. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టని మిత్రులాగా మనతో పాటే బతుకుతూ ఉంటుంది. ఈ దుఃఖం అనేక రూపాల్లో ఉంటుంది, డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఫిజికల్ లెవెల్గా ఉంటుంది దుఃఖం. అంటే ఏమిటి? ఈ స్ట్రెస్ బాగా పెరిగిపోయి నేను చూస్తూ ఉంటాను. దాన్ని రివర్స్ చేద్దామని నేను ప్రయత్నిస్తా తప్ప అవతలవాడు ప్రయత్నించడం.
అరే రివర్స్ ఇట్ అప్ప అని నేను చెప్తూ ఉంటాను. బట్ హీ ఈజ్ నాట్ ట్రైన్, హీ ఆర్ షీ ఈజ్ నాట్ ట్రైన్. నేను ఎలా రివర్స్ చేయగలుగుతాను? ది అదర్ పర్సన్ షుడ్ రివర్స్ ఇట్, బట్ దే డోంట్ రివర్స్ ఇట్. సో అంచేత ఈ ఫిజికల్ లెవెల్లో సఫరింగ్ ఉంటుంది, దాన్ని రివర్స్ చేయొచ్చు. దే డోంట్ రివర్స్ ఇట్. సైకలాజికల్ లెవెల్లో ఉంటుంది సఫరింగ్, దాన్ని ప్రజ్ఞతో రివర్స్ చేయొచ్చు. ఫిజికల్ సఫరింగ్ని కూడా ప్రజ్ఞతో రివర్స్ చేయొచ్చు. ఫిజికల్ పెయిన్కి రెమెడీస్ ఉన్నాయి, బట్ సైకలాజికల్లీ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు రివర్స్ ది సైకలాజికల్ మూమెంట్ దట్ కాజెస్ పెయిన్. దాన్ని రివర్స్ చేయటం మోర్ డిఫికల్ట్. ఫిజికల్ పెయిన్ని రివర్స్ చేయటం అంటే దాన్ని తగ్గించుకోవటం, దానికి ఏవో కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అక్కడ కూడా సూపర్ స్టిషన్లో పోతాడు, అర్థం చేసుకోవడం. సో ఫెయిత్ మెడికేషన్కి పోతాడు. ఫెయిత్ మెడికేషన్ అంటే ఎలా ఉంటుంది? వన్స్ ఇన్ 10 times ఇట్ వర్క్స్. దట్ ఈస్ ఫెయిత్ మెడికేషన్. ఎవిడెన్స్ బేస్డ్ మెడికేషన్ ఎలా ఉంటుంది? 1 in 10 times ఫెయిల్ అవుతుంది. వీడు ఏం చేస్తాడు? 1 in 10 times వర్క్ అయిన దాన్ని 1 in 10 times ఫెయిల్ అయిన దాంతో కంపేర్ చేస్తాడు. వీడు అసలు గోడ కుర్చీ వేయించితే కానీ బాగుపడదు. ఏదో మెడికేషన్, ఏదో ఆల్టర్నేట్ మెడికేషన్, ఏదో చిన్న చిన్న గుళ్ళు వేసుకున్నాను నాకు తగ్గిపోయిందని, లేకపోతే వాళ్ళకి తగ్గిపోయిందిట అని చూపిస్తాడు. దట్ ఈజ్ 1 in 10. 10 మందిలో తగ్గింది ఒకటి. ఇక్కడ క్యాన్సర్కి కెమోథెరపీ చేయిస్తే తగ్గలేదు, అలాగ కష్టపడి ప్రాణం పోయింది అని ఒకరిని చూపిస్తాడు. 10 మందికి తగ్గింది, ఈ ఒక్కడికి తగ్గలేదు. ఈ తగ్గిన ఒక్కదాన్ని ఈ ఫెయిల్ అయిన ఒక్కదాంతో కంపేర్ చేస్తాడు. షుడ్ యూ డూ దాట్? బయాలజీ ఈజ్ స్టాటిస్టికల్, ఫిజిక్స్ ఈజ్ డెఫినిటివ్. ఫిజిక్స్లో మెషర్మెంట్ ఉన్నాయి. ఫుట్ అంటే ఎంత దూరము, ఫుట్ అంటే ఆ డిస్టెన్స్ ఎంత. ప్యారిస్లో ద స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్లో ఒక గాజు కేసులో 25 degrees సెంటిగ్రేడ్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎంటీ వ్యాక్యూమ్లో అట్ట పెట్టారు. సో దట్ అది తుప్పు అది పట్టకుండా ఉండేటువంటి ఒక స్కేల్ ఉంది. దట్ ఈజ్ 1 foot. మీరు మీ ఫుట్ తీసుకువెళ్ళి దాంతో పోల్చి చూసుకోవచ్చు ఎంత డెఫినిటివ్గా ఉందో చూడండి. దట్ ఈజ్ ఫిజిక్స్, వెరీ డెఫినిటివ్. ఓకే. ఇప్పుడు ఈ క్యాన్సర్ ప్యాథాలజీ వాళ్ళు ఉంటారు, వాడు మైక్రోస్కోప్ వాడి ఓ కేసు వస్తుంది, బయాప్సీ తీస్తారు, ఏదో క్యాన్సర్ లాగా ఉందనే వాడికి కనిపిస్తుంది. ఆ సర్జరీ చేసిన వాడికో లేకపోతే ఫిజిషియన్కో వాడు బయాప్సీ చేస్తాడు. బయాప్సీ అంటే చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటి పెట్టి కట్ చేస్తాడు పీసు. పెద్ద కట్ చేసి ఎనస్థీషియా కూడా అక్కర్లేదు, పోనీ ఎనస్థీషియా ఇచ్చి లోకల్గా ఓ పీస్ కట్ చేస్తాడు. అది కట్ చేసి దాన్ని సీసాలో పెట్టి ఏదో రెసిడ్యూలో పెట్టి జాగ్రత్తగా సీల్ చేసి ప్యాథాలజీకి పంపిస్తాడు. వాడు ఆ ప్యాథాలజీని దాన్ని తీసుకుని ఒక గ్లాస్ ప్లేట్ మీద పెట్టి ఒక చిన్న స్లైస్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, గ్లాస్ ప్లేట్స్ మీద పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాడు. చూడగానే ఇది క్యాన్సర్ అని చెప్తాడు ఒకటికి. అలా అదే క్యాన్సర్ రాయ్, 4th degree క్యాన్సర్ రాయి అని రిపోర్ట్ అవతల పడేస్తాడు. ఇంకోటి చూసి దిస్ ఈజ్ హెల్తీ సెల్ బినైన్ అని రాయి అని పడేస్తాడు. 2 కేసులు అయ్యాయి, వీడికి 6 కేసులు వచ్చాయి. 2 కేసులు డిస్పోజ్ ఆఫ్ చేశాడు. ఇంకోటి దాని కింద పెడతాడు. అదేమిటో తెలియదు. ఒకడికి కాలు యాంప్యూటేట్ చేయాలి, అదే ఆ బయాప్సీ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బయాప్సీ సేస్ బినైన్, కాలు యాంప్యూటేట్ చేయక్కర్లేదు, మందులతో సరిపడుతుంది. బయాప్సీ సేస్ మ్యాలిగ్నెంట్, కాలు తీసేయాలి. ది ఇంప్లికేషన్స్ ఆర్ ట్రెమెండస్. ఒక ఆయన చెప్పాడు నాకు, అప్పుడు దాని కింద పెట్టి చూశాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడి అక్కడ పేషెంట్ వెయిటింగ్లో ఉన్నాడు. వాడికి ఇక్కడ ఎస్ అంటే కాలు తీసేస్తారు. ఇక్కడ హాస్పిటల్స్లో లాగా డల్గా ఉండదు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆపరేషన్స్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓ సమస్య, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంకో సమస్య. అలా ఉండదు ప్రపంచంలో మెడిసినల్ సిస్టమ్స్ చాలా థరోగా ఉంటాయి, చాలా వెరీ థరో. ఇది మ్యాలిగ్నెంట్ అని వీటి రిపోర్ట్ ఇస్తే విత్ ఇన్ 12 hours వాడు కాలు యాంప్యూటేట్ చేసి పారేస్తారు. అది ఇంకా డిలేలు అవే ఉండవు.
వీడు కనుక బినాయిన్ అని రిపోర్ట్ ఇస్తే వాడికి మందులు ఇచ్చేసి ఇంటికి పంపించేస్తారు. వీడు రిపోర్ట్ ఇవ్వాలి, చూశాడు, అది డెఫినెటివ్గా కనపడదు, అది స్పష్టంగా తెలియదు. అసిస్టెంట్ చూడమంటాడు, వాళ్ళు చూడమంటాడు. ఆ పూటగా అది డిపార్ట్మెంట్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోయి రాత్రి పడుకుని నిద్రపోయి ఉన్నాడు. పొద్దున్న తెల్లవారుజామున తెలివి వచ్చి ఉత్సాహంగా ఉన్నప్పుడు వచ్చి చూశాడు. చూస్తే దిస్ ఈజ్ క్యాన్సర్ అని రిపోర్ట్ రాశాడు. అంటే డెఫినెటివ్గా ఉండదు. కాబట్టి ఫిజికల్, నేను ఎక్కడో మొదలుపెట్టాను, ఫిజికల్ పెయిన్కి రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ని మీరు ప్రజ్ఞతోటి పాటించాలి, అంతేగాని ఫెయిత్ బేస్డ్ పోకూడదు. ఫెయిత్లో పడ్డారంటే ప్రజ్ఞకి తిలోదకాలు ఇచ్చినట్టే కదా. ఫెయిత్ అంటే నా అభిప్రాయం బిలీఫ్. అలా బిలీఫ్ లాగా పోకూడదు. ఎవిడెన్స్ బేస్డ్ మెడికేషన్స్ తీసుకుని రెమెడీస్ చూసుకోవాలి. వచ్చినంత వస్తుందో లేనంత లేదు. దుఃఖం అక్కడ తప్పదు, ఇక్కడ తప్పదు. ఫిజికల్ పెయిన్, సైకలాజికల్ పెయిన్ క్యూరింగ్ ఈవెన్ నాట్ దట్ ఈజీ, ఇట్ ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. కాబట్టి చూడండి, ఒకటి ఆలోచించండి. మనిషి సఫర్ అవుతున్నాడు కదా, ఇక్కడ మనిషి సఫరింగ్ గురించి చెప్తున్నారు. మనిషి అసలు ఎందుకు సఫర్ అవుతున్నాడు? దీన్ని ప్రజ్ఞ అంటారు. అసలు మనిషి ఫిజికల్ కాదు, సైకలాజికల్. ఏమంటే అది సైకలాజికల్ మీద ఆధారపడి ఉంటుంది ఫిజికల్. వీడికి సైకలాజికల్గా సఫర్ అవ్వడం మానేస్తే ఫిజికల్గా కూడా వీడు సెటరేట్ అయిపోతాడు. ద సైకలాజికల్ హీలింగ్ లీడ్స్ టు ఫిజికల్ హీలింగ్. మొత్తానికి సరే కానివ్వండి, రెండు విడివిడిగా చూసిన సందర్భంలో కూడా ఫిజికల్ సఫరింగ్కి రెమెడీస్ ఉన్నాయి. మీరు మార్కెట్లో దొరుకుతాయి, సరైన దాన్ని పర్స్యూ చేసుకోవచ్చు, ప్రజ్ఞతో పర్స్యూ చేసుకోవాలి. సైకలాజికల్ సఫరింగ్, నేను ప్రశ్న అడుగుతా, ఫండమెంటల్ ప్రశ్న, దీన్ని ప్రజ్ఞ అంటారు. ఫండమెంటల్లీ అసలు మనిషికి శోకం ఎందుకు కలుగుతుంది? మీరు లోతుగా కనుక ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏమొస్తుందో తెలుసిన, మనిషి తాను ఏదై ఉన్నాడో అది కాకుండా మరొకటి అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఆ కారణంగా వాడికి సఫరింగ్ ఉంటుంది. ఆ కారణంగా సఫరింగ్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ వాడికి సఫరింగ్ ఉంటుంది, ఫిజికల్ సఫరింగ్ ఉంటుంది, దానికి రెమెడీస్ చూసుకోండి. సైకలాజికల్ సఫరింగ్ మాట చెప్తున్నా. క్యాన్సర్ వాడు ఏమనుకుంటాడో తెలిసిన, సపోజ్ ఎష్యూమ్ దట్ వాడు కరెక్ట్గా డాక్టర్తో డిస్కస్ చేశాడు, డాక్టర్ వాడికి సత్యం చెప్పాడు అనుకోండి, వీళ్ళంతా కప్పిపుచ్చుతారు. ఇది అనదర్ ఇష్యూ. నౌ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఎష్యూమ్ దట్ ది క్యాన్సర్ పర్సన్ వాస్ టోల్డ్ యూ విల్ లివ్ 6 months. నేను అటువంటి కేసులు ఎదుగుతున్నాను. యూ విల్ లివ్ 6 months. లుకేమియా, యూ విల్ లివ్ 6 months. గివ్ ఆర్ టేక్ ఏ మంత్, ±1 పెట్టుకోవాలి. ఇవి డెఫినెటివ్ ఉండవు, బయలాజికల్. ఇదేం ఫిజికల్ కాదు, ఇది బయలాజికల్. 6 monthsలో నువ్వు పోతావు. వీడికి సఫరింగ్ ఎప్పుడు ఉంటుందో తెలుసిన, నేను 6 months కంటే ఎక్కువ బ్రతికితే బాగుండును అని అనుకున్న క్షణంలో వీడికి సఫరింగ్ ప్రారంభం. సపోజ్ హీ సేస్ గుడ్, ఎవ్రీబడి హ్యాస్ టు డై, ఐ విల్ డై అన్నాడు అనుకోండి, దెర్ ఈజ్ నో సఫరింగ్. సైకలాజికల్ సఫరింగ్ లేదు. తర్వాత నాకు క్యాన్సర్ తగ్గిపోతే బాగుండును అని కోరిక పెట్టుకుంటాడు. హీ వాంట్స్ టు బికమ్ క్యాన్సర్ ఫ్రీ. ఓకే, బికమ్. Presently he is with cancer, he wants to become cancer free. Okay, he suffers. The moment you want to become something, the suffering begins. మీరు ఏమైపోవాలో తెలుసిన, ప్రజ్ఞ అంటే ఎలా ఉంటుందంటే, అసలు యూ నీడ్ నాట్ బికమ్ ఎనీథింగ్. నేను ఏది కానక్కర్లేదు, మీకు సఫరింగ్ అంటే ఏమిటో తెలియకుండా అయిపోతుంది. దట్ ఈజ్ ది ప్రజ్ఞ. మీరు ఆలోచించి చూడండి. సో నేను ఏదై ఉన్నానో దానికంటే ఒక వేసమెత్తు కూడా మార్పు నేను చెందనక్కరలేదు నా వైపు నుంచి. సైకలాజికల్గా ఐ డోంట్ డిజైర్ టు బికమ్ సంథింగ్ అదర్ దాన్ వాట్ ఐ హ్యావ్. ఐ డోంట్ డిజైర్. సపోజ్ ఐఎమ్ ఓల్డ్, ఐ డోంట్ వాంట్ టు బికమ్ యంగ్. ఓల్డ్ ఏజ్లో కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ రీసెర్చ్ అంతా ఏమిటో తెలుసిన,
ఓల్డ్ ఏజ్లో కొంత యూత్ని కొంత విగర్ని పొందటానికి ఓల్డ్ ఏజ్ రీసెర్చ్. ఓల్డ్ ఏజ్ రీసెర్చ్ అంతా అదే రీసెర్చ్. జిరియార్టిక్ రీసెర్చ్ ఏమిటంటే ఓల్డ్ ఏజ్లో కొంత విగర్ని సంపాదించడానికి. సపోజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ విగర్, ఉన్న విగర్ చాలు నాకు. ఐఎమ్ హ్యాపీ ది వే ఐ ఆమ్. ఐఎమ్ హ్యాపీ ది అమౌంట్ ఆఫ్ వెల్త్ దట్ ఐ హ్యావ్. ఐఎమ్ హ్యాపీ విత్ ద వైఫ్, చిల్డ్రన్ ఎట్సెట్రా, వాట్ ఎవర్ దే ఆర్, ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. వాళ్ళు మారాలనుకుంటే వాళ్ళ ఇష్టం. నా తరఫు నుంచి ఐ డోంట్ డిజైర్ ఎనీథింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఏదై ఉన్నానో దానికంటే ఇతరము నేను ఏదీ కానక్కరలేదు. యమధర్మరాజు గారు ఇచ్చేసినట్లయితే ఆయన చేపట్టేసుకుని వెళ్ళిపోవడానికి రెడీ, నో ఇష్యూ ఎట్ ఆల్. దెన్ యూ విల్ నాట్ నో వాట్ ఈజ్ సఫరింగ్. దేహం శిథిలమవడం, చావడం ఎప్పుడూ తప్పదు. అంతవరకు ఈ సఫరింగ్ అనేది అక్కర్లేదు అసలు. ద డిజైర్ టు బికమింగ్, ఏదో ఒకటి అవ్వాలి. ఏదో ఒకటి అవ్వాలంటే టు బికమ్ సంథింగ్ దెర్ ఈజ్ యాక్షన్. యూ హ్యావ్ టు యాక్ట్, దెర్ ఈజ్ యాక్షన్. యాక్షన్ ఏమో సుఖ దుఃఖములను తీసుకొస్తుంది. తర్వాత యాక్షన్ ఒకటి మొదలు పెడితే ఇట్ కాన్స్టెంట్లీ ఎక్స్పాండ్స్ ఇట్ సెల్ఫ్, కాన్స్టెంట్లీ ఎక్స్పాండ్స్. ఇప్పుడు అంచేతనే చాలా కాషస్గా ఉండాలి. ఇప్పుడు మీకు సపోజ్ నేను దృష్టాంతం చెప్తా. ఇక్కడ ఎక్కడో తెల్లటి మచ్చ వచ్చింది అనుకోండి సపోజ్. ఈ మచ్చని తీసేయాలి అని మీకు అనిపిస్తుంది. ఈ మచ్చ ఉంటే నేను బాగులేను, ఆ మచ్చ పోవాలి అని మీకు అనిపిస్తుంది. అనిపిస్తే దెన్ యాక్షన్ బిగిన్స్. యాక్షన్ ఏమిటి? అల్లోపతి. అల్లోపతి కాదు, యునానీ బెస్ట్. యునానీ అంటే చార్మినార్ పోవాలి. చార్మినార్ పోతే అక్కడ ఎవడో ఉంటాడు, వాడు అంటాడు ఈ మూలికలు ఏవో పట్టుకురా అంటాడు. అవి హిమాలయాల్లో ఉన్నాయి, అవి పట్టుకురావాలి. లేకపోతే ఓ పోస్ట్లో తెప్పించాలి, అది మళ్ళీ వాడికి ఇవ్వాలి. వాడు నూరుతాడు, ఏదో చేస్తాడు, అది ఇస్తాడు, అది తెచ్చుకురావాలి, మళ్ళీ దీనికి అప్లై చేయాలి, లోపలికి ఏదో పెడుతూ ఉండాలి. దట్ యాక్షన్ ఇట్ స్టార్ట్స్ ఎస్ ఎ స్మాల్ విజిట్ అండ్ దెన్ ఇట్ ఎక్స్పాండ్స్ అండ్ ఎక్స్పాండ్స్ అండ్ ఎక్స్పాండ్స్ and leads to tremendous suffering. సపోజ్ ఈ మత్స ఇలా ఉండిపోని, ఈ మత్సకి నాకు ఏమీ సంబంధం లేదు, ఐ నీడ్ నాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అనుకున్నాడు అనుకోండి, ద బిగినింగ్ యాక్షనే ఉండదు. వెన్ ద బిగినింగ్ యాక్షన్ లేనప్పుడు దాని ఎక్స్పాన్షను ఉండదు. మ్యాన్ ఈజ్ హ్యాపీ. 2 బెడ్రూమ్లో ఉన్న ఫ్యామిలీ మనకి 4 బెడ్రూమ్ ఉండాలి అని అనుకున్నారు. వాళ్ళ సఫరింగ్ అప్పుడు బిగిన్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఎండ్ అవుతుంది. ఇది అమెరికాలో చూస్తాం. ముఖ్యంగా అమెరికా వెళ్ళి స్థిరపడ్డ ఇండియన్స్లో కొందరు దే ఆర్ వెల్ టు డూ, కమ్యూనిటీలో వెల్ టు డూ. దేర్ఫోర్ వాళ్ళు చిన్న ఇంట్లో ఉంటారు, ముందు వెళ్ళినప్పుడు చిన్న ఇంట్లో ఉంటారు. స్టార్ట్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. అప్పుడు ఎవడో పెద్ద ఇల్లుగా అమ్మకానికి పెడతాడు, ఆ పెద్ద ఇల్లులో మనం ఉండాలి. ఎవడు ఇంకొకటితో ఇల్లు చూస్తాడు, దాంతో కంపేర్ చేస్తాడు, ఆ పెద్ద ఇంటికి వెళ్ళాలి అని మొదలు పెడతాడు. యాక్షన్ మొదలవుతుంది. మార్టిగేజ్ అంటాడు, ఇదంటాడు, అదంటాడు, ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, మరొకటి. ఇంకా ఒక ఆయన చెప్పాడు నాతోటి, నేను ఇప్పుడు నా వయస్సు 50 ఏళ్ళండి, నేను ఇంకో 20 ఏళ్ల వరకు కష్టపడి పని చేస్తూనే ఉండాలి, లేకపోతే ఇప్పటిదాకా చేసినటువంటి మార్టిగేజీలు అవి బయట పెట్టడం కుదరదు అని చెప్పాడు. ఎందుకంటే కారు మార్టిగేజీ, రెండో కారు మార్టిగేజీ, ఇల్లు మార్టిగేజీ, జ్యువెలరీ మార్టిగేజీ, అన్నీ మార్టిగేజీలే. అంటే వితౌట్ ఎర్నింగ్ యూ గెట్ ఇట్, అంతే కదా. అది ఎర్నింగ్ చేయకముందే గెట్ ఇట్. అప్పుడు ఎర్న్ చేసినంత వాడికి ఇచ్చేస్తూ ఉండాలి. ఎంత సఫరింగ్లో పడిపోతారు మనుషులు. తర్వాత అదైన తర్వాత పెద్ద ఇంట్లో ఉంటారా, పిల్లలు పుడతారు, పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెనక్కి రాను కూడా రారు, వాళ్ళు ఎక్కడో సెటిల్ అవుతారు. వాళ్ళ హడావిడిలో ఒకడు యూరోప్లో ఉంటాడు, ఇంకొకడు లండన్లో ఉంటాడు, ఈ తల్లిదండ్రులు మూలపడి ఉంటారు అమెరికాలో. ఈ ఇల్లులో తిరగడానికి ఆవిడికి భయం వేస్తుంది. ఏది వాళ్ళ ఇల్లు అంత పెద్ద ఇల్లు అంచేత దాన్ని డౌన్ గ్రేడ్ చేయాలి. ఇప్పుడు అదో వర్రీలో పడతారు. ఇప్పుడు ఇల్లుని డౌన్ గ్రేడ్ చేయాలి, దట్ ఈజ్ ది వర్రీ. అంటే పెద్ద ఇల్లు అమ్మేసి చిన్న ఇల్లు కొనుక్కోవాలి. దాంట్లో మళ్ళీ మోసాలు ఉంటాయని భయం. ఇండియా అక్కడే దుఃఖం ఉంటే ఇండియాలో మీరు ట్రై చేయండి ఇలాంటిది ఏదైనా. మిమ్మల్ని రోడ్డు మీద పెట్టి వేలం వేసేస్తాడు వాడు. కాబట్టి మనిషి he wants to become something. Becoming implies action.
యాక్షన్ ఎక్స్పాండ్స్ ఇట్ సెల్ఫ్, లీడ్స్ టు సుఖ దుఃఖ, విచ్ ఈజ్ సఫరింగ్. బోత్ ఆర్ సఫరింగ్. సుఖ ఈజ్ సఫరింగ్, దుఃఖ ఈజ్ ఆల్సో సఫరింగ్. కాబట్టి దిస్ డిజైర్ టు బికమ్ సంథింగ్, అది ఫండమెంటల్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డిజైర్ టు బికమ్ సంథింగ్, మరి యంగ్ పీపుల్ గురించి చెప్పట్లేదు, ప్రజ్ఞ గురించి చెప్తున్నాం. యంగ్ బ్రాడ్స్ వాళ్ళు చదువుకోవాలి, చదువుకుంటే సరిపడుతుంది, బికమ్ అనే కోరిక పెట్టుకోకర్లేదు. దే నీడ్ నాట్ బికమ్ ఎనీథింగ్, దే షుడ్ స్టడీ వెల్ అండ్ డూ ది డ్యూటీ, దెన్ థింగ్స్ హ్యాపెన్. యూ డోంట్ బికమ్, థింగ్స్ హ్యాపెన్. అప్పుడు దాంట్లో స్ట్రెస్ ఉండదు. ఐ ఆమ్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దాట్ అంటే నేను ఏదై ఉన్నానో దానికంటే ఇతరము నేను కావాలి. అది సింగిల్ సోర్స్ ఆఫ్ సఫరింగ్. ఓకే, అయితే ఈ సఫరింగ్ ఎలా పోవాలి? సఫరింగ్ గురించి చెప్తున్నారు. మాంసాన్ని తస్య వర్ధంతే ప్రజ్ఞ. సఫరింగ్ ఎలా పోవాలి అంటే మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ మూమెంట్, ఆ కాన్షియస్నెస్ మూమెంట్ని కండెమ్ చేయడం మానేయాలి. వితౌట్ కండెమ్నేషన్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్. సఫరింగ్ ఉన్నది, ఈ సఫరింగ్ నడుస్తోంది, ఈ సఫరింగ్ ఎందుకు వచ్చింది? ఆ రకమైన దురాశ పెట్టుకోవడం చేత ఈ సఫరింగ్ వచ్చింది. చిన్నిల్లులో సర్దుబాటు చేసుకుని హ్యాపీగా ఉండకుండా పెద్దిల్లు కావాలని దురాశ పెట్టుకోవడం చేత ఈ సఫరింగ్ వచ్చి వీడి ఏజెంట్ చేతుల్లో పడి నేను ఇబ్బంది పడుతున్నాను అని యూ అబ్జర్వ్ దాట్, యూ వాచ్ దట్ మూమెంట్ ఇన్ కాన్షియస్నెస్. దాన్ని నిందించవద్దు, కండెమ్ చేయవద్దు, జస్టిఫై చేయవద్దు, జస్ట్ వాచ్ దట్ మూమెంట్. అలాగా అలర్ట్గా ఉండి అలా వాచ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ అలర్ట్నెస్లో, ఆ సావధానతలో ఒక క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది. ప్రజ్ఞ అంటే ఏమిటో తెలుసునండి, ఉన్న వస్తుతత్వమును యథాతథముగా తెలుసుకునే సామర్థ్యం అది పుట్టుతుంది. మనకి అన్ని భ్రమలే, అన్నీ అధ్యారూపములే. ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకొనుట మనం ఎరుగము. వెరాజ్ ప్రజ్ఞయందు ప్రతీదీ కూడా యథార్థ స్వరూపం మనకి తెలుస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ప్రజ్ఞ. సపోజ్ ఫ్యామిలీ లైఫ్ ఉందనుకోండి, దిస్ ఈజ్ వాట్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ అని దాని గుడ్ అండ్ బ్యాడ్, దాని లొసుగులు, దాంట్లో ఉండే సుఖాలు దుఃఖాలు అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. దాని మీద శోభనాధ్యాస ఏమీ ఉండదు. అట్ ది సేమ్ టైం నెగిటివ్ ఫీలింగ్ కూడా ఏమీ ఉండదు. యూ అబ్జర్వ్ ఇట్ కరెక్ట్లీ. దట్ ఈజ్ కాల్డ్ ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞ మీకు నిర్మాణం అవుతుంది. ఎప్పుడు కాన్షియస్నెస్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాన్ని, ఆ కాన్షియస్నెస్ యొక్క మూమెంట్ని, కాన్షియస్నెస్ అంటేనే మూమెంట్. ఓకే, ఆ కొంతమంది ఆత్మ అని అర్థంలో పడుతూ ఉంటారు కాన్షియస్నెస్, అందుకోసం అలా చెప్తున్నా. నాట్ వేకింగ్ కాన్షియస్నెస్ అన్నారండి. వేకింగ్ కాన్షియస్నెస్ అంటే అది మూమెంటా లేకపోతే ఫిక్స్డా? అది మూమెంట్, అది కూటస్థం ఏం కాదు. కాబట్టి ఆ కాన్షియస్నెస్ మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ ఇట్ క్రియేట్స్ సఫరింగ్, ఇట్ జనరేట్స్ సఫరింగ్. అదే ఆ మూమెంట్ వల్ల సఫరింగ్ వస్తూ ఉంటుంది, అది తెలుస్తూ ఉంటుంది. నువ్వేం చేయాలి? ఇదేమిటి అదేమిటి అని అలాగే దాన్ని తిట్టుకుంటే పని అవ్వదు. ఆ మూమెంట్ని అలా వాచ్ చేయాలి వితౌట్ కండెమ్నేషన్. ది సోర్స్ ఆఫ్ సఫరింగ్, దిస్ ఇస్ ది మూమెంట్, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. అలా వాచ్ చేస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ క్లారిటీ ఆఫ్ ఆ వివేకం, ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్లో వస్తువు యొక్క తత్వమును యథార్థముగా తెలుసుకునే ఒక ప్రజ్ఞ నిర్మాణం అవుతుంది. మీలో ఉంటుంది, అది ఉద్బుద్ధమవుతుంది. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మీకు మనస్సుకి అలాగ మీ చేతనలో ఒక శాంతి, ఒక సైలెన్స్ లేనిదే అబ్జర్వేషన్ ఉండదు. ఇప్పుడు మీరు సైలెంట్గా కూర్చున్నారు కాబట్టి నా మాట వినగలుగుతున్నారు. మీరు ఒకడు కబుర్లు చెప్తున్నాడు అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు వినలేకపోతారు, డిస్ట్రాక్షన్ అయిపోతుంది. అలాగే ఇన్నర్ సైలెన్స్ ఉంటుంది. ఇన్నర్ సైలెన్స్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. ఆ సైలెన్స్లో, ఆ అబ్జర్వేషన్లో ఒక ప్రజ్ఞ నిర్మాణం అవుతుంది. అప్పుడు మీకు ఆ ఉన్న పరిస్థితి యథాతథముగా తెలుస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ అని తెలుస్తూ ఉంటుంది. ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎన్నిసార్లు చెప్పినా అవే మాటలు.
తర్వాత ఉన్నదానిని తెలుసుకునే శక్తి, దాన్ని పెర్సెప్టివిటీ అంటారు. అంటే ఉన్నదాన్ని కరెక్ట్గా చూడగలిగే శక్తి, దాన్ని పెర్సెప్టివిటీ అంటారు. లైక్ రత్న పరీక్ష వంటిది. ఇప్పుడు బంగారపు షాపు వాడికి మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, అబ్బాయి ఇది 14 క్యారెట్స్ సార్ అంటాడు, మనకి తెలియదు. అది వాడు చూసేసి పట్టేయగలుగుతాడు. దాన్ని పెర్సెప్టివిటీ అంటారు. రత్న పరీక్ష కూడా అలా ఉంటాడు. ఆ రత్నం చూసి అబ్బాయి ఇది గాజు ముక్క సారని పక్కన పెడతాడు. అసలు మళ్ళీ చూడదానికేసి మళ్ళీ ముట్టుకోడండో. మీరు రాగి ముక్కకి రంగు వేసి బంగారం వాడికి ఇచ్చారనుకోండి, చూసిన వెంటనే వాడికి తెలుస్తుంది. అవతల పారేసి మిమ్మల్ని అక్కడ నిలబడిన వాడు పొమ్మంటాడు. హీ గెట్స్ కంటెంప్ట్. అలాగే రత్న పరీక్షకుడికి గాజు ముక్క మిలమిల మెరిసిపోయే గాజు ముక్క వాడి చేతిలో పెట్టి అబ్బాయి ఇది గాజు ముక్క రా అని పారేస్తాడు. మళ్ళీ దానికి చూడటం. అది రత్నం అనుకోండి, జాగ్రత్తగా చూడడం ప్రారంభిస్తాడు. దట్ ఈజ్ ప్రజ్ఞ. అలాగే మీ కాన్షియస్నెస్లో ఉన్న మూమెంట్ని మీరు చక్కగా తెలుసుకోగలిగేటువంటి ప్రజ్ఞ మీకు ఉదయిస్తుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సఫరింగ్కి సోర్సు మనస్సు. దుఃఖం అనే నది ఎక్కడ పుడుతుంది? మనస్సు అనే జన్మస్థానంలో పుడుతుంది. మనస్సు, మైండ్, ది థాట్స్, ద ఫ్లో ఆఫ్ థాట్స్, దట్ క్రియేట్స్ సఫరింగ్. అది మీకు ఆ మూమెంట్ అంతా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ పెర్సెప్టివిటీ, ఉన్నదానిని యథాతథంగా తెలుసుకునేటువంటి సామర్థ్యం వస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, మీరు నమ్ముతారని నేను చెప్తే, ద సఫరింగ్ కమ్స్ టు ఎన్ ఎండ్. అది అంచేతనే వీడికి ప్రజ్ఞ లేకపోవడం చేతనే సఫరింగ్ ఉంది. ప్రజ్ఞ ఉంటే సఫరింగ్ ఉండనే ఉండదు. కానీ మీరు అటువంటి ప్రజ్ఞ మీకు లభించాలంటే మాత్రం సఫరింగ్ కలిగిన టైంలో, వెన్ దేర్ ఈజ్ సఫరింగ్, మైండ్ యొక్క మూమెంట్ని చాలా అలర్ట్గా వాచ్ చేయటం, అలర్ట్గా వాచ్ చేయాలి. వితౌట్ జస్టిఫైయింగ్, వితౌట్ కండెమ్నేషన్, అలర్ట్గా వాచ్ చేయాలి. ఎప్పుడు? వెన్ ద సఫరింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అప్పుడు మీరు కనుక అలా వాచ్ చేయగలిగినట్లయితే మీకు ఒక ప్రజ్ఞ నిర్మాణం అవుతుంది. వస్తుస్థితి యథాతథముగా మీకు అవగాహనకు వస్తుంది. ది సఫరింగ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మీకు లోకంలో ఇలా ఉంటుందా? లోకం ఎలా ఉంటుంది? అంధవిశ్వాసముల ప్రవాహంలో పోతూ ఉంటారు. తర్వాత లోకానికి బోధలు చేసే గురువులు మీ సఫరింగ్ని మేము నివారణ చేస్తామని మొదలుపెట్టి వాళ్ళు వేసేటువంటి వేషాలు, వాళ్ళు ఇచ్చేటువంటి రాంగ్ మెసేజీ, వాళ్ళ తుంటరిదనము, వాళ్ళు డబ్బు సంపాదించడానికి చేసేటువంటి తప్పు పనులు, వాటికి హద్దే లేదు. జనులు కేవలము చెప్పింది విని ఫాలో అవుదామనే ఆలోచనలో ఉంటారే తప్ప, మనం దీన్ని పరిశోధించి మన మనస్సు యొక్క మూమెంట్ని, ఏమంటే నీ మనస్సు మూమెంట్ నీకు తెలియకపోతే పైవాడికి ఎలా తెలుస్తుందండి? మీ మనస్సులో దుఃఖం పుట్టింది, ఈ దుఃఖం ఎందుకు పుట్టిందో వాడిని అడిగితే వాడు ఏం చెప్తాడు? ఎవరినో అడిగితే వాడు ఏం చెప్తాడు? వీడికి ఏదో కష్టం వచ్చింది. కష్టం వస్తే జ్యోతిష్కుడికి ఫోన్ చేశాడు. గురువుగారు, జ్యోతిష్కుడు గురువుగారు ఈ కష్టం ఇలా ఉందండి అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వాడు తాగేసి ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడు పీకల దాకా తాగేసి ఉన్నాడు. వాడు శని చంద్రుడికేసి చూస్తున్నాడు అంటున్నాడు. వాడు తాగినప్పుడు కూడా మళ్ళీ అవే వస్తాయిగా, తెలివిగా ఉన్నప్పుడు మాట్లాడు. మరి శనికి చంద్రుడికేసి చూడకుండా ఏం చేయాలండి గురువుగారు అని వీడు ఇక్కడి నుంచి అడుగుతున్నాడు. అడిగితే అలాగా కొంచెంసేపు పడుకోవాలి అని వాడు పడుకునేది. వాడు ఆ తాగుబోతు. వీడు వెళ్ళి పడుకుంటే తగ్గుతుందేమో అని వీడు అనుకున్నాడు. ఇది శని చంద్రుడికేసి చూడడం మానేస్తాడు. అది వీడి కోరిక. వీళ్ళ మోహం ఇచ్చా శని చంద్రుడికేసి చూడడం ఏంటండి? ఆర్ యూ కన్విన్స్డ్ ఆఫ్ దాట్? మీకు నచ్చుబాటు అయిందా ఈ మాటలు? మరి అటువంటి మాటలు చెప్తున్న వాళ్ళని మీరు ఎందుకు టాలరేట్ చేస్తున్నారు? అమేజింగ్. దిస్ ఈజ్ హౌ సఫరింగ్ ఈజ్ క్రియేటెడ్.
అల్పశ్రుతోయం పురుషః బలీవర్దో వజీర్యతి మాంసాని తస్య వర్ధంతే ప్రజ్ఞాతస్య న వర్ధతే. అయం పదచ్ఛేదం. అల్పశ్రుతః అయం పురుషః బలీవర్దః వా జీర్యతి. వా అంటే ఇవ అని అర్థం. మాంసాని తస్య వర్ధంతే ప్రజ్ఞా తస్య నా వర్ధతే. అయం ఈ పురుషః మానవుడు అల్పశ్రుతః లో ఇంటెలిజెన్స్ వాడు. నేను అంటుండగా లో ఇంటెలిజెన్స్ అని ఆ పదం చక్కగా కుదిరింది. వీడికి తెలుసున్నది చాలా తక్కువ. లో ఇంటెలిజెన్స్. లో ఇంటెలిజెన్స్ కాకపోతే ఏమిటి? ఇప్పుడు వీళ్ళు వాల్మీకి రామాయణంలో కనుక ఉత్తరాఖండ యాడ్ చేశారని పెడతారు. ఆ ఉత్తరాఖండ చదువుతుంటే లో ఇంటెలిజెన్స్ వాడికి మాత్రమే నచ్చుతున్నది. ఎందుకంటే పట్టాభిషేకం అయిపోయింది, రామరాజ్యం అయిపోయింది, ఉత్తరాఖండ ప్రారంభమవుతుంది. ఉత్తరాఖండలో మొదట ఏముండాలి? కంటిన్యూషన్ ఆఫ్ రామరాజ్య అది ఉండాలి కదా, అది ఉండదు. ఇప్పుడు కిష్కింధాకాండ ఈ సుందరకాండలోకి వస్తే ఆ ఆఖరి సర్గకి మొదటి సర్గకి సంగతి ఉండాలా అక్కర్లేదా? అలా ఉండదు. ఇక్కడ 24-25 సర్గల దాకా అసలు సంగతియే ఉండదు. అప్పుడు మళ్ళీ సంగతి మొదలవుతుంది. కంటిన్యూషన్. వీళ్ళు ఉంటారు, ఏవో ఘటనలు ఉంటాయి. ఓ రైలు ఉంటుంది, లేకపోతే విమానం ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది. అక్కడ యుద్ధాలు ఉంటాయి. వీడు ఒక్కొక్కళ్ళని కట్టెపుచ్చుకుని 20 మందిని 30 మందిని కొట్టేస్తూ ఉంటాడు. ఈ దుష్టులు ఎవరు ఉంటారు? ఓ పొలిటీషియన్ ఉంటాడు, ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఓ మంచి పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక దుష్టుడైన పోలీస్ ఆఫీసర్ పై అధికారి ఉంటాడు. వాడు దుష్టుడు, వీడు మంచివాడు. తర్వాత ఓ పొలిటీషియన్, ఓ పూజారి ఉంటాడు, దేవాలయ పూజారి. కొన్ని సినిమాల్లో వాడు మంచివాడుగా ఉంటాడు, చాలా సినిమాల్లో వాడు చెడ్డవాడుగా వాళ్ళతో కలిసి ఉంటాడు. వీళ్ళందరూ కూర్చుని కలిసి తాగుతూ ఉంటారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు, వీళ్ళందరూ స్మోక్ చేస్తూ ఉంటారు. ఇంతేనా సినిమా? ఇంతేనా? లో ఇంటెలిజెన్సా కదా అది? ఈ పురాణిక్ స్టోరీస్లో మార్పు ఏమైనా ఉందా అసలు? ఇప్పుడు కంసాసురుడు పోయి గజాసురుడు వచ్చాడు, గజాసురుడు పోయి రావణాసురుడు వచ్చాడు, వాడు పోయి తారకాసురుడు వచ్చాడు, వాడు పోయి ఇంకో అసురుడు పేరు మారింది తప్ప వీళ్ళందరూ ఒకటే టైప్ క్యారెక్టర్ కదా. స్టీరియో టైప్. హీరోల పేర్లు మారాయి, దేవతల పేర్లు మారాయి తప్ప దేవతలందరూ స్టీరియో టైపు. ఈ అసురులు ఏం చేస్తారు? ఇంద్రుడికి, అగ్నికి, వరుణుడికి వాళ్ళ కష్టాలని పెట్టేస్తూ ఉంటారు. స్టీరియో టైపు. అవునా? స్టీరియో టైప్ అనొచ్చా? అదే కథ ఉత్తర రామాయణంలో ప్రారంభం. సేమ్ స్టీరియో టైపు. అకాడమిక్ స్కాలర్స్ ఏమని రాశారంటే, శత్రుఘ్నుడి చేత సంహరింపబడిన రాక్షసులు ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపాడు, రాముడు రావణాసురుణ్ణి చంపాడు, భరతుడు కూడా ఎవరినో చంపాడు, శత్రుఘ్నుడు ఒక్కడే ఎవరిని చంపకుండా ఇంకా అలా మిగిలి ఉన్నాడు కనుక వాడికి కూడా ఓ రాక్షసుని పెట్టడం కోసం ఈ లవణాసురుణ్ణి అనే వాడిని తీసుకొచ్చి వాడిని శత్రుఘ్నుడి చేత సంహరింపజేసి ఒక స్టేటస్ని శత్రుఘ్నుడి కోసం కల్పించడం కోసం 25 అధ్యాయాలు ఉన్నాయి అని అకాడమిక్ స్కాలర్స్ రాశారు. ఇవి వాల్మీకి రాసినవి కాదు. ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూషన్ ఆఫ్ రామాయణ, ఇట్ ఈజ్ ఎ వెరీ డిస్జాయింట్ ఐటమ్ అని అకాడమిక్ స్కాలర్స్ రాశారు. ఇవి ఎంతమందికి తెలుసు? మన దగ్గర గురువులు, పీఠాధిపతులు, మతాధిపతులు, ధర్మాధిపతులు ఎంతమంది దీన్ని స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చారు? వాళ్ళు స్టడీ చేయొచ్చు కదా. ఇంటర్నల్ ఎవిడెన్సు, ఎక్స్టర్నల్ ఎవిడెన్సు అంతా వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఈ అకాడమిక్ స్కాలర్స్ ఆ స్టోరీలో ఉండేటువంటి ఇర్రెగ్యులారిటీసు అండ్ ఇంపాసిబిలిటీస్ చూడొద్దు. ఇవేమీ లేదు. ఆ స్టోరీ చదివేయడం, చెప్పేస్తూ ఉండడం. లో ఇంటెలిజెన్స్ అంటే అలా ఉంటుంది. లో ఇంటెలిజెన్స్ మనిషి, లో ఇంటెలిజెన్స్ వాడు. ఈ మనిషి అల్పశ్రుత. బలీవర్దోవా, మొసలి ఎద్దువలే జీర్యతి, శిథిలమగుచున్నాడు. అంటే రోజు రోజుకి మాంసం హరించిపోయి ఎముకలు బయటపడుతున్నాయి. ఎప్పుడో పోతాడు. అలా ఉన్నాడు మనిషి.
తస్యా వానికి మాంసాని కండలు వర్ధంతే పెరిగినవి. తస్యా వానికి ప్రజ్ఞ తెలివితేటలు నా వర్ధతే పెరుగుటలేదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ సఫరింగ్? ఎస్. వృద్ధాప్యము వల్ల వచ్చే సఫరింగ్ని మీరు ఓవర్కమ్ చేయవచ్చునా? ఎస్, ఎస్, యు క్యాన్. ప్రజ్ఞ ఉండాలి. కుటుంబంలో గృహఛద్రములు ఏవో ఉంటాయి, సుఖ దుఃఖాలు, ఏవో కష్టాలు ఇవి వస్తాయి, వాటి నుంచి వచ్చే సఫరింగ్ ఓవర్కమ్ చేయవచ్చునా? ఎస్. రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ సఫరింగ్ని ఓవర్కమ్ చేయవచ్చునా? ఎస్. more or less without physical pain and without psychological pain, more or less మనిషి శాంతముగా జీవించి దేహత్యాగం చేయవచ్చునా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలకి సమాధానం ఎస్ కాకపోతే బుద్ధుడు అనవసరం. బుద్ధుడు అనవసరం, రాముడు అనవసరం, కృష్ణుడు అనవసరం, క్రైస్తు మహాశయుడు అనవసరం. వీళ్ళందరినీ ఊరికే నెత్తినేసుకుని అనవసరం. బికాస్ ది ఆన్సర్ ఈజ్ ఎస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. బుద్ధుడు అవసరం లేడు. దట్ ఈజ్ వాట్ బుద్ధ ప్రూవ్స్. యు క్యాన్. ఆయన అలా జీవించి చూపించాడు. కాబట్టి